ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కూడా. అంటే చాలా ఫాలోయింగ్ ఉంది ముద్రగడ పద్మనాభం అంటే. 2016 జనవరి 31న తునిలో కాపు ఐక్య గర్జన పెడితే 15 లక్షల మంది వచ్చారు, అంత ఫాలోయింగ్. ఆ తర్వాత కాలంలో మరి ఎందుకో ఆయనకి ఫాలోయింగ్ మొత్తం పడిపోయింది. ఎందుకు పడిపోయిందంటే ఆయన చేసిన కొన్ని చర్యల వల్ల. 1 by 1 చెప్తాను. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు, కాపుల్ని బీసీల్లో చేరుస్తాము అని చెప్పి. మీరు కాపుల్ని బీసీలో చేరుస్తామని హామీ ఇచ్చారు కదా, మీరు హామీని నెరవేర్చలేదు కదా అని చెప్పి కాపు ఐక్య గర్జన తలపెట్టారు. ఆ తలపెట్టినప్పుడు జరిగిన అవాంఛనీయ ఘటనలు కూడా చూసాం మనం. వైసీపీ వాళ్ళు చేశారని కొంతమంది అంటారు, కాదు టీడీపీ వాళ్ళు చేశారని కొంతమంది అంటారు. కాపుల మీద కాపుల్ని పొగరబోతులుగా, హింసావాదులుగా ముద్ర వేయడానికి కొంతమంది పర్టికులర్గా చేశారు అనేది కొంతమంది కాపు సంఘం నాయకులు మాట్లాడే మాట. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత 23 సీట్లకి పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక మరి ఎందుకు ముద్రగడ పద్మనాభం గారికి ఆ మాట గుర్తుకు రాలా? అడిగితే ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వలేదు కదా, మేము ఎందుకు అడుగుతాము అంటారు. కానీ వాస్తవంగా అడగాలి కదా, ఒక కాపు నాయకుడిగా, కాపు ఉద్యమ నాయకుడిగా అడగాలి కదా. అండ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ పద్మనాభం గారు చెప్పిన మాట ఏంటంటే, ఇంక నేను కాపు ఉద్యమ నాయకుడిగా ఉండదలుచుకోలేదు, ఉద్యమానికి స్వస్తి పలుకుతున్నాను అని ఆయన చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక రకంగా, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అస్త్ర సన్యాసం చేసి కాడు వదిలేసి నేను ఇంకా అడగను అనడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి కాపు నాయకులే ఆయన విమర్శించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కాలంలో జనసేన పార్టీకి మీరు సపోర్ట్ చేయండి, కాపులకు రాజ్యాధికారం అని చెప్పి మీరు పోరాటం చేశారు కదా, రంగా గారి అనుచరుడిగా మీకు మంచి పేరుంది కదా, గతంలో 2 సార్లు కాపులకు రిజర్వేషన్ల కోసం, ఒకటి రావులపాలెంలో అండ్ ఇంకొకటి తునిలో మీరు సభలు నిర్వహించారు కదా. అప్పుడు రంగా గారు జైల్లో ఉన్నప్పుడు కాపునాడు నిర్వహించిన క్రెడిట్ మీకు దక్కుతుంది కదా, మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి అంటే ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలా? సపోర్ట్ చేయకపోగా చాలా మాట్లాడినారు ముద్రగడ పద్మనాభం గారు. అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఒకసారి కత్తిపూడి సభలో ఒక మాట మాట్లాడారు ముద్రగడ పద్మనాభం గారిని ఉద్దేశించి. వెంటనే పద్మనాభం గారు వేసిన సవాల్ ఏంటంటే, మీరు పిఠాపురం నుంచి పోటీ చేయండి అయ్యా, మీరు ఎలా గెలుస్తారో చూస్తాం, నేను కూడా పోటీ చేస్తాను అని సవాల్ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ని నోటికి వచ్చినట్టు అమ్మనా బూతులు తిడుతూ ఉంటే పక్కనున్న వంగా గీత గారు కూడా అప్పుడు ఎంపీగా ఉన్నారు, నోరు నొక్కున్నారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఖండించలేదు. పైగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అప్పటి కాపు ఉద్యమానికి సపోర్ట్ చేశారు అన్నట్టుగా ఒక లెటర్ రాశారు. అప్పుడు ఉప్మాలు అవి కూడా వడ్డించారండి అని చెప్పి ఒక లెటర్ రాయడం పట్ల మరి కాపు నాయకులే, కాపు ప్రజలే చాలా అసహనం వ్యక్తం చేశారు, బాధపడ్డారు. ఏంటి పద్మనాభం గారు ఈ రకంగా చేస్తూ ఉన్నారు అని చెప్పి. అండ్ ఆ తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ముద్రగడ పద్మనాభం జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయిన తర్వాత ఓకే, రాజకీయాలు అన్నాక ఎవరు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, పార్టీలు మారడం తప్పు కాదు. కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎప్పుడైనా ఆ పార్టీ అంటే ముఖ్య నాయకుడిగా, రాష్ట్ర స్థాయి నాయకుడిగా, ముద్రగడ పద్మనాభం ఏమి చిన్న స్థాయి నాయకుడు ఏం కాదు, అసలు ఎన్టీఆర్ హయాంలో ఒక వెలుగున నేత, అటువంటి నాయకుడు ఎంపీగా పనిచేశారు ఒకనొక టైంలో. వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ తాతగారికి కూడా మంచి పేరుంది, మున్సిపల్గా మంచి పేరుంది వాళ్ళ తాతగారికి. వాళ్ళ ఫాదరు ముద్రగడ పద్మనాభం గారి ఫాదర్ ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రతిపాడు ఎమ్మెల్యేగా. అటువంటి మంచి చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. కానీ పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయకుండా ఆయన ఓడించి తీరుతాను అని చెప్పి శపథం చేసిన వాళ్ళ పంచన చేరడం కాపులకు నచ్చల. ఈ రకమైన మ్యాండేట్ వచ్చిందంటే జనసేన పార్టీ 100కి 100 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 ఎమ్మెల్యేలు, 2కి 2 ఎంపీ స్థానాల్లో గెలిచిందంటే కాపుల సపోర్ట్ ఏ రకంగా ఉంటుందనేది చూసాం. కాపు ఐక్యత అనేది ఇప్పుడు వరకు చూడలేదు. ఇప్పుడు మాత్రమే కాపులందరూ ఏకమయ్యారు. కావాలని చెప్పి వైసీపీని ఓడించారు, 11కి మాత్రమే పరిమితం చేశారు. కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో కాపులద్ద కీలక పాత్ర. మరి పద్మనాభం గారు శపథం చేశారు, పిఠాపురంలో మిమ్మల్ని ఓడిస్తానండి అయ్యా, ఓడించకపోతే నా పేరు మార్చుకుంటానండి అయ్యా పద్మనాభరెడ్డిగా అని చెప్పి. సో పద్మనాభరెడ్డిగా మీ పేరు మార్చుకోండి అని చెప్పి నామకరణ మహోత్సవాలు అని చెప్పి జన సైనికులు చాలా హడావుడి చేశారు, ఫ్లెక్సీలు వేశారు, భోజనాలు పెట్టారు, అంతా హడావుడి చేశారు. పద్మనాభం గారు కోపం వచ్చింది. వెంటనే
ఈ గెజెట్ పబ్లికేషన్ ఒకటి ఇస్తాను, పేపర్లన్నీ రెడీ చేసుకున్నాను అని చెప్పి ఆయన ప్రెస్ ముందుకు వచ్చి చెప్పారు. ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉంది. ముద్రగడ పద్మనాభరెడ్డిగా నా పేరు మార్చుకుంటాను, నీ గెజెట్ పబ్లికేషన్ ఇస్తూ ఉన్నాను, టెక్నికల్గా లీగల్గా ఉన్న సమస్యలన్నీ చూసుకుని త్వరలోనే నేను మాటిచ్చినట్టుగా నేను ఓడిపోయాను కాబట్టి, మా పార్టీ ఓడిపోయింది కాబట్టి పేరు మార్చుకుంటాను అన్నారు. ఆయన రెడ్లోకి వెళ్తానన్నారు, అంటే రెడ్డిగా మార్చుకుంటానన్నారు. సో రెడ్లు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక లెటర్ కూడా రాశారు ముద్రగడ పద్మనాభంకు, మనం చూడొచ్చు ఆ లెటర్. కర్రి వెంకటరామారెడ్డి, ఈయన మాజీ సర్పంచ్, ఐ థింక్ అనపర్తి అనుకుంటా, కొప్పవరం మాజీ సర్పంచ్, అనపర్తి మండలం. ఆయన రాసిన లెటర్ ఒకసారి నేను చదువుతాను. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీరు బలపరిచిన పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా పరాజయం పొందినందున ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి కులంలో కలవాలని గెజెట్ పబ్లికేషన్ కొరకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లు ఒక ప్రకటన 4 రోజుల క్రితం వెలువడిందండి. వారిని నేను కొన్ని వివరాలు కోరుచున్నాను. అయ్యా పద్మనాభం గారు, మీరు రెడ్డి కులంలో చేరడానికి మా రెడ్లు ఎవరైనా మీకు అనుమతి ఇచ్చారా? మీరు స్వచ్ఛందంగా, అంటే కులాన్ని ఎవరు డిసైడ్ చేసుకోలేరు, అంటే టెక్నికల్గా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఇప్పుడు పద్మనాభం గారు ఏ వెసులుబాటుని అయితే కోరుకుంటూ ఉన్నారో, కానీ ఏ కులంలో పుట్టాలి అనేది దేవుడి నిర్ణయం. కానీ మీరు మా రెడ్లలో చేరతానంటున్నారు కదా, మీకు రెడ్లు ఎవరైనా ఎవరైనా మిమ్మల్ని ఇన్వైట్ చేశారా, రెడ్లు పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు? మా రెడ్లు పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటూ ఉన్నారా? మీరు కాపులు పరువు తీసేశారు, రెడ్లు పరువు కూడా తీయాలని చెప్పి చేరాలనుకుంటూ ఉన్నారా అని చెప్పి ఈ కర్రి వెంకటరామారెడ్డి గారి ఆవేదన. కోస్తా ఆంధ్ర రెడ్డి సంఘం సభ్యులకు విన్నపము. అట్ ది సేమ్ టైం ఈయన ఏం చేశారంటే, కోస్తా ఆంధ్ర రెడ్డి సంఘం, ప్రతి కులానికి కొన్ని సంఘాలు ఉంటాయి కదా, సో కోస్తా ఆంధ్ర రెడ్డి సంఘానికి ఈయన ఒక విన్నపం కూడా చేశారు. ముద్రగడ పద్మనాభం గారు రెడ్లలో చేరాలని ప్రకటించి 4 రోజులైనా మీరు ఎందుకు మాట్లాడడం లేదు? గౌరవంగా బ్రతికే రెడ్లం కదా, నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం మనకేమిటి? నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు అని చెప్పి, అంటే ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడే మాట ఆయన ఎథికల్గా మాట్లాడట్లేదు, నైతిక విలువలు లేవు. అటువంటి వ్యక్తులు మన జాతిలో చేర్చుకుంటే, మన కులంలో చేర్చుకుంటే మన కులానికే అప్రతిష్ట అన్నది ఆ లెటర్లో ఆయన ఆవేదన. సో ఇటువంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచవలసిన అవసరం సంఘ సభ్యులుగా మీకు ఉన్నది. ఇప్పటికైనా సంఘ సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవడం లేదని ఒక ప్రకటన విడుదల చేయండి. ముద్రగడ పద్మనాభం గారు రెడ్లలో చేరడాన్ని ఒక గ్రామ మాజీ సర్పంచ్గా, రెడ్డి సభ్యుడిగా నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను అంటూ కర్రి వెంకటరామారెడ్డి, మాజీ సర్పంచ్, కొప్పవరం, అనపర్తి మండలం. సో రెడ్లలో జాయిన్ అవ్వడాన్ని, రెడ్డిగా పేరు మార్చుకోవడాన్ని రెడ్లు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ముద్రగడ పద్మనాభం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో. ప్రజా సమస్యల కోసం గతంలో ఆయన పోరాడారు. ఒకానొక సందర్భంలో ఆయన చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. ఇంట్లో బంధించుకుని పిస్టల్ ఇలా పెట్టుకుని చనిపోవడానికి సిద్ధమయ్యారు ఒకనొక టైంలో. అంటే చెప్తూ ఉన్నారు, పంతం, అనుకున్నది చేయగలగడం, మాట అంటే మాట మీద నిలబడడం ముద్రగడ పద్మనాభం ఆయనకి మొదటి నుంచి అలవాటు. కానీ అంత గౌరవాన్ని పొందిన వ్యక్తి ఈ వయసులో, దాదాపు 80 ఏళ్ళు ముద్రగడ పద్మనాభంకు, ఈ వయసులో పవన్ కళ్యాణ్ మీద పగతో, పవన్ కళ్యాణ్ మీద పంతంతో ఉన్న పరువు తీసుకుని బజారుని పడుతూ ఉన్నారు అన్నది అందరూ చెప్పుకుంటూ అన్నమాట. ఏ ఒక్క కాపు కూడా ముద్రగడ పద్మనాభంకు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. పోనీ బయట వాళ్ళ సంగతి వదిలేయండి, ఇంట్లో వాళ్ళైనా సపోర్ట్ చేస్తూ ఉన్నారా అంటే వాళ్ళ అమ్మాయి క్రాంతి ఎటువంటి ఆరోపణలు చేశారో చూసాం కదా. దానికి తిరిగి ప్రతిగా ముద్రగడ పద్మనాభం నా ప్రాపర్టీ కాదు, మా అమ్మాయి పెళ్ళైపోయిన తర్వాత, అంటే కూతుర్ని ప్రాపర్టీగా ఆయన అభివర్ణించడం, ఆ రకంగా పోల్చడం అనేది కూడా చాలా అబ్జెక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో చూద్దాం, ఎప్పటికైనా పగను చల్లార్చుకుని ముద్రగడ పద్మనాభం ఈ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారా, లేకపోతే జన సైనికుల ట్రోలింగ్కి గురవుతారో వేచి చూడాలి.